తిరుమల వైకుంఠ ఏకాదశికి తిరుపతి భూదేవి కాంప్లెక్స్ వద్ద భక్తులు పోటెత్తారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి వైకుంఠ ఏకాదశి టోకెన్లు జారీ చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. కానీ పక్క రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, కేరళ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఇప్పటికే భూదేవి కాంప్లెక్స్ దగ్గర చేరుకున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన తమకు శ్రీవారి టోకెన్స్ జారీ చేస్తే దర్శనానంతరం తమ సొంత ప్రాంతాలకు తిరిగి వెళ్తామని శ్రీవారి భక్తులు వాపోతున్నారు. తిరుపతి భూదేవి కాంప్లెక్స్ నుంచి శ్రీవారి భక్తుల సమస్యలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జేజీరామ్ అందిస్తారు. వైకుంఠ ఏకాదశికి భక్తులు ఇప్పటికే కూడా పోటెత్తారు. తిరుపతిలో సుమారు 9 కౌంటర్ల నుంచి కూడా 9 ప్రాంతాల్లో 90 కౌంటర్లకు మించి పైగా కూడా భక్తుల్ని అనుమతించే విధంగా వాళ్ళ యొక్క సర్వదర్శన టోకన్లు తీసుకునే విధంగా టీటీడీ ఇప్పటికే కూడా పూర్తి పటిష్ట చర్యలు కూడా తీసుకుంది. ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచి కూడా ఈ యొక్క సర్వదర్శన టోకన్లు జారీ చేస్తానని చెప్పి టీటీడీ అనౌన్స్మెంట్ చేస్తూనే ఉంది. కానీ ఇప్పటికే తమిళనాడు కావచ్చు, బెంగళూరు కావచ్చు, కేరళ కావచ్చు తదితర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద ఉన్నటువంటి కౌంటర్ల వద్ద కూడా భక్తులు పెద్ద ఎత్తున చేరుకునేటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మనం ఇప్పుడు భూదేవి కాంప్లెక్స్ వద్ద ఉన్నటువంటి ఈ యొక్క క్యూ కౌంటర్లు ఏదైతే ఉందో క్యూ లైన్ వద్ద వేచి ఉన్నాము. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున కూడా భక్తులు ఈ యొక్క సర్వదర్శనానికి సంబంధించినటువంటి వైకుంఠ ఏకాదశి టోకన్లకు కూడా పెద్ద ఎత్తున స్వీకరించడానికి ఇక్కడ భక్తులు కూడా పెద్ద ఎత్తున వేచి ఉండేటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం మీద దాదాపు 4,23,500 మంది భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం సుమారు 10 రోజుల పాటు కూడా వైకుంఠ ద్వార దర్శనం ద్వారా కూడా శ్రీవారి యొక్క దర్శనాన్ని కల్పించేటువంటి ఏర్పాటైతే టీటీడీ ఇప్పటికే కూడా చేసింది. మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క 4,23,500 మంది భక్తులకు కూడా పూర్తిగా టీటీడీ ఇప్పటికే అన్ని సౌకర్యాలతో కూడుకున్నటువంటి ఆ సౌకర్యాలన్నింటినీ కూడా ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ యొక్క శ్రీ భూదేవి కాంప్లెక్స్ వద్ద పెద్ద ఎత్తున ఈ యొక్క తమిళనాడు కావచ్చు, అదేవిధంగా కర్ణాటక, కేరళకు సంబంధించినటువంటి రాష్ట్రాలు, అదేవిధంగా స్థానికులు కూడా పెద్ద ఎత్తున యొక్క అలిపిరి వద్ద కూడా చేరుకునేటువంటి పరిస్థితి మనం కూడా చూస్తున్నాము. భక్తులందరూ కూడా పూర్తిగా వేచి ఉంటే వారి యొక్క సర్వదర్శన టోకన్లు ఏవైతే ఉన్నాయో వారికి పూర్తిగా ఇస్తామనేటువంటిది కూడా ఇక్కడ మనకు చెప్తూ ఉన్నారు. చెప్పండి, ఎంగా నుంచి నీ వరద? నేను తెలంగాణ బాబు హైదరాబాద్కి వెళ్ళి వచ్చిన. ఏం చెప్పాలి ఇదివరకు అయితే పంపిస్తా అని చెప్పారు. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? బెంగళూరు. ఇంకా దర్శనానికి ఇంకా దర్శనం టికెట్ ఎప్పుడు ఇస్తారని తెలియదండి సార్. ఇక్కడ ఇక్కట్టు కడుపుకి అది ఇది ఏమీ లేదు సరిగా. ఇంకా కూర్చొని ఉండాం లైన్లో. ఇంకా ఎప్పుడు ఇస్తారు టికెట్ అని తెలియదు సార్. దర్శనం టికెట్ ఎంగా నుంచి వరద? திருவண்ணாமலை திருவண்ணாமலேருந்து ஒரு நடைப்பயணமாக வரும் சார். எங்களுக்கு தானே ஏகாதசிக்குன்னா டோக்கன் போடுறாங்க, போடலை. ரொம்ப கஷ்டமாக இருக்குதுன்னா சாப்பிடல. ஆமாம், ஒரு 10 நாளாக ஆகிடுது நாங்கள் வந்து. இப்போ நாங்கள் 7 நாள் ஆகுது சார். நாங்கள் போன வெள்ளிக்கிழமை கிளம்பணும், நடைப்பயணம் தான் வந்தோம். இப்போ டோக்கனுக்கோசரம் உட்காந்துக்கிறோம். சரி சார், இப்போ தரிசனம் டோக்கன் கிடச்சா தரிசனம் பார்த்துட்டு போயிடும் ஊருக்கு. ஆமாம், అంటే మొత్తం ఈ యొక్క తిరుమల శ్రీవారి దర్శనం ఏదైతే ఉందో ఈ యొక్క దర్శనానికి పెద్ద ఎత్తున ఈ యొక్క తమిళనాడు కావచ్చు, అదేవిధంగా కర్ణాటక రాష్ట్రం నుంచి కాకుండా మన పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణ నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా హాజరయ్యారు. వీళ్ళందరూ కూడా ఒకటే చెప్తున్నారు, మన వైకుంఠ ఏకాదశికి పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క వైకుంఠ ఏకాదశికి పూర్తిగా కూడా వస్తున్నామని చెప్తున్నారు. భక్తులందరూ కూడా మమ్మల్ని ఇప్పటికి దర్శనానికి పంపించాలి అనేటువంటిది పెద్ద ఎత్తున వీళ్ళు ఆరోపించేటువంటి పరిస్థితి కనపడుతుంది. మా యొక్క టోకన్లు మేము ఇస్తే దేవుని దర్శనం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా తిరిగి ప్రయాణం అవుతామనేటువంటిది చెప్తున్నారు. ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క ఆధార్ కార్డులన్నీ కూడా చేతుల్లో పెట్టుకొని చూపించేటువంటి పరిస్థితి కనపడుతుంది. వీరందరికీ సంబంధించి పూర్తి స్థాయిలో షెడ్యూల్ని ఏర్పాటు చేశారు, క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. వీళ్ళకి సర్వదర్శన టోకన్లు, వైకుంఠ ఏకాదశికి సంబంధించిన సర్వదర్శన టోకన్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఇచ్చి ఆ తర్వాత దర్శనానికి అనుమతించేటువంటి ఏర్పాటైతే చేశారు. కెమెరామెన్ లోకేష్తో జేజీరామ్, స్వతంత్ర టీవీ, అలిపిరి భూదేవి కాంప్లెక్స్, తిరుపతి.